ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, యువనేత రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిర్విరామంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పై కార్యక్రమంలో 33వ డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల, 17వ డివిజన్ కార్పొరేటర్ పేనాటి సుధాకర్, క్లస్టర్ ఇన్ఛార్జీలు కనపర్తి గంగాధర్, 35వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు బర్నాబాస్, 33వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి వడ్లమూడి రమేష్ చౌదరి, టీడీపీ నాయకులు పులి హరికృష్ణ యాదవ్, దిలీప్ రెడ్డి, భీమతాటి సుధాకర్, అజయ్, రియాజ్, ఓబుల్ రాజు, అంకోష్ నాయుడు, రూపక్, సనత్ కుమార్ రెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం జరిగినట్టే ఈ శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నియోజకవర్గంలో శాసనసభ్యులు శివరెడ్డి గారి సారథ్యంలో ప్రతిరోజు కూడా గ్రామం డివిజన్ పర్యటిస్తున్నాం. అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఒకరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో కూటమి నాయకులకి, కార్యకర్తలకు సంబంధించి కానీ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు సంబంధించి ప్రత్యేకంగా ఒకరోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు ఆదేశాలు ఇచ్చారు. గత కొన్ని నెలలుగా ప్రజా దర్బార్ కార్యక్రమం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం కూడా నిర్వహించబడుతుంది. ఈ ప్రజా దర్బార్లో వచ్చిన ఏదైతే రిప్రజెంటేషన్ వస్తున్నాయో, రోడ్లకు సంబంధించి కానీ, డ్రైన్స్కి సంబంధించి కానీ, కరెంటు, అదేవిధంగా డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా శ్మశాన వాటికి సంబంధించి, పార్కులకు సంబంధించి ఇతరితర ఏవైతే రిప్రజెంటేషన్స్ వస్తున్నాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం, అదేవిధంగా ఎక్కడికక్కడ కార్పొరేటర్లు కానీ, డివిజన్ అధ్యక్షులు కానీ, కూటమి నాయకులు అందరూ కూడా సమన్వయం చేసుకుని దాంట్లో ఏమేమి పరిష్కారం ఉంది, ఏ టైం లోపల చేపడతామో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చూసి ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ని ఆయా డిపార్ట్మెంట్కి పంపించి నిత్యం కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం ఇప్పటికే ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన కొన్ని చేయగలిగాం, కొన్ని చేయలేకపోతున్నాం. ఏ కారణం లేక చేయలేకపోతున్నామో అవి కూడా వారికి ఎమ్మెల్యే గారి కార్యాలయం తెలియజేస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా అదలాగా చేస్తున్నాం. సంక్షేమ పథకాలు ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా అర్హులైన వారికి వచ్చే విధంగా కింద కార్యకర్త స్థాయి నుంచి కూటమి నాయకులు అందరం కలిసికట్టుగా ఎమ్మెల్యే గారి ఆఫీస్ దాకా కూడా అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా సంక్షేమం, అదేవిధంగా అభివృద్ధి పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గాన్ని తీర్చడానికి అందరి సహకారంతో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయలు అభివృద్ధి జరుగుతుంది. రాబో రోజుల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా ప్రజా దర్బార్కి సంబంధించి ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు ఏ సమస్యలైనా కూడా, రోడ్లైనా, డ్రైన్ అయినా, కరెంట్ అయినా, డ్రింకింగ్ వాటర్ అయినా, సాగునీరైనా, తాగునీరైనా, పార్కులకు సంబంధించి ఏదన్నా ఎక్కడన్నా పార్కులు అన్యాక్రాంతం అయిపోతున్నా, ఎవరన్నా ఆక్యుపై చేస్తున్నా, శ్మశాన వాటికి సంబంధించి కానీ ఇప్పుడు ఏదన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి సంబంధించవచ్చు. ప్రత్యేకంగా వీటన్నిటికి సంబంధించి ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించుకుంటుంది. దీన్ని ప్రజలందరూ కూడా
సద్వినియోగం తీసుకోవాలని, ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం జరిగినట్టే ఈ శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నియోజకవర్గంలో శాసనసభ్యులు శివరెడ్డి గారి సారథ్యంలో ప్రతిరోజు కూడా గ్రామం డివిజన్ పర్యటిస్తున్నాం. అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఒకరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో కూటమి నాయకులకి, కార్యకర్తలకు సంబంధించి కానీ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు సంబంధించి ప్రత్యేకంగా ఒకరోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో, గత కొన్ని నెలలుగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం కూడా నిర్వహించబడుతుంది. ఈ ప్రజా దర్బార్లో వచ్చిన ఏదైతే రిప్రజెంటేషన్ వస్తున్నాయో, రోడ్లకు సంబంధించి కానీ, డ్రైన్స్కి సంబంధించి కానీ, కరెంటు, అదేవిధంగా డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా శ్మశాన వాటికి సంబంధించి, పార్కులకు సంబంధించి ఇతరితర ఏవైతే రిప్రజెంటేషన్స్ వస్తున్నాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం, అదేవిధంగా శ్మశాన వాటి